లాస్ట్ టైం ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారు. లాస్ట్ టైం జై కిసాన్ వచ్చాడు, జై జవాన్ వచ్చాడు. ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందా లాస్ట్ టైం? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. జవాన్ అంటే మన దేశాన్ని కాపాడే వ్యక్తి. బార్డర్లో ఎండనక వాననక రాయనక రప్పనక నిలబడి మనల్ని కాపాడుతున్నారు. జవాన్ ఉండబట్టే మనం ఈరోజు మన ఇళ్ళల్లో హ్యాపీగా పడుకుంటున్నాం. నైట్ టైము డే టైంలో తిరుగుతున్నాము. ఎందుకంటే మన చుట్టూ అన్ని శత్రు దేశాలే. ఒక పాకిస్తాన్ కావచ్చు, ఒక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఒక చైనా కావచ్చు, ఒక బంగ్లాదేశ్ కావచ్చు, ఒక శ్రీలంక కావచ్చు. నేపాల్ ఏం తక్కువ తినలేదు. నేపాల్ కూడా చైనాకి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి, మోడీ గారు మన జవాన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, మొన్నడు కూడా మనం చూసాం పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎలా అటాక్ చేస్తే మనం ఎలా తిప్పికొట్టామో, వాళ్ళ స్థావరాలు ఎలా ధ్వంసం చేసామో చూసాము. ప్లస్ ఆర్మీ అనే పదం ఉపయోగపడింది. ఆర్మీ అనే పదం ఉపయోగపడింది. అట్ ద సేమ్ టైం ఆయన కూడా కష్టపడి ఆడుతున్నాడు. అందగాడు, ఎంతోమంది మహిళల హృదయాలు కూడా దోచుకున్నాడు. హీరో అవుతా అంటున్నాడు బయటకు వచ్చినాక. ఆల్ ది బెస్ట్. ఏం ఆయన ఇష్టం అండి. ఆయన అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పాలిటిక్స్లో ఉంటున్నారు, సినిమా ఫీల్డ్లో కూడా ఉంటున్నారు. ఆయన ఇష్టం. మరి ఎక్కడ ఉంటాడో తెలియదు. థ్యాంక్ యూ.